ఎప్పటినుంచో ఒక కల 20 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి పొలిటికల్ డ్రీమ్ అదే బీఆర్ఎస్ఎల్పీ విలీనం. అప్పటి సీఎల్పీ విలీనానికి ప్రతీకారంగా దెబ్బకు దెబ్బ అబ్బా అనేలా బీఆర్ఎస్ఎల్పీ విలీనం చేసి తీరాలని కసి మీదున్నారాయన. కానీ 2 ఏళ్లు కావస్తుంది, ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ కావటం లేదు. ఇప్పుడు ఆపరేషన్ ఆకర్ష్ 2.0 ద్వారా కలని సాకారం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశంలో ఆల్ ఆఫ్ సడన్ గా చేరికల అంశం ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ లో చేరబోయే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరు? అధికార కాంగ్రెస్ మరోసారి చేరికలపై ఫోకస్ పెడుతుందా? ఆపరేషన్ 2.0తో బీఆర్ఎస్ఎల్పీ విలీనానికి స్కెచ్ వేస్తున్నారా? కాంగ్రెస్ లో చేరాలనుకుంటున్న కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు? పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చేరికలపై చర్చ అందుకేనా? తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మరోసారి పెద్ద ఎత్తున చేరికలపై ఫోకస్ పెట్టబోతోందట. జాయినింగ్స్ పై ఎలాంటి అభ్యంతరాలు ఉండవని, పార్టీలో చేరాలనుకునే వారందరికీ తలుపులు తెరిచే ఉన్నాయని ముఖ్య నేతలు స్పష్టం చేయడం చర్చకు దారితీస్తోంది. కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ ఇలా వీరంతా చేరికల అంశాన్ని బలంగా చెప్పుకొచ్చారు. పార్టీ బలోపేతం కోసం చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పారు. మీనాక్షి నటరాజన్ అయితే ఇంకో అడుగు ముందుకు వేసి పదవుల విషయంలో కూడా క్లారిటీ ఇచ్చారు. పార్టీలోకి కొత్తగా వచ్చే వారికి 20% పదవులు ఇస్తామని, మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి 80% పదవులు ఇస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున చేరికలు చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. పార్లమెంటు ఎన్నికలకు ముందు మెజారిటీ సీట్లు కైవసం చేసుకోవాలనే ఆలోచనతో 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హస్తం కూటిలో చేర్చుకుంది. వీరిలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ తరపున సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. ఇలా ఎమ్మెల్యేలతో పాటు చోటామోటా నాయకులు కూడా వచ్చి చేరారు. ఫస్ట్ ఫేజ్ ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ అనుకున్నట్లుగానే పార్లమెంటు ఎన్నికల్లో సక్సెస్ అయింది. కానీ ఆపరేషన్ అసలు కాన్సెప్ట్ కంప్లీట్ కాకపోవడంతో సర్కారు పెద్దలు కాస్త అసంతృప్తితో ఉన్నారట. అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం వెనుక పెద్ద ప్లాన్ ఉందట. బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని కాంగ్రెస్ లో విలీనం చేసుకోవాలని భావించారట. బీఆర్ఎస్ ఎల్పీ విలీనం కావాలంటే 3/2 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరాల్సి ఉంటుంది. మొత్తం 38 మంది ఎమ్మెల్యేలలో 27 మంది వచ్చి చేరితే విలీనం జరుగుతుంది. ఇలా అయితేనే అనర్హత వేటు నుంచి ఎమ్మెల్యేలు బయటపడవచ్చు. ప్రస్తుతం 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే రావడంతో వారిపై అనర్హత అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సుప్రీంకోర్టు డైరెక్షన్స్ తో ఇప్పటికే స్పీకర్ 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఆ 10 సీట్లలో కనీసం 3-4 సీట్లకైతే బైపోల్స్ పక్కా అన్న ప్రచారం జరుగుతోంది. ఆ ఇష్యూ అలా ఉండగానే ఆపరేషన్ ఆకర్ష్ 2.0కు శ్రీకారం చుడుతుంది కాంగ్రెస్ పార్టీ. పరిస్థితులు, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలో కవిత ఇష్యూ, కేసీఆర్ కు సీబీఐ ఉచ్చు నేపథ్యంలో ఆ పార్టీ నుంచి చేరికలను ప్రోత్సహించడానికి ఇదే సరైన సమయమని కాంగ్రెస్ భావిస్తోందట. బీఆర్ఎస్ శాసనసభా పక్షాన్ని విలీనం చేసుకుని ఎమ్మెల్యేలపై వేలాడుతున్న అనర్హత వేటు నుంచి తప్పించుకోవాలని చూస్తోందట. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయానికి సుప్రీంకోర్టు పెట్టిన గడువులోగా ఆపరేషన్ ఆకర్షణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుందట హస్తం పార్టీ. బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడానికి కాంగ్రెస్ వేగంగా అడుగులు వేయడానికి మరో కారణం కూడా ఉందట. ఇటీవలి కాలంలో కొందరు ఎమ్మెల్యేలు మంత్రి పదవి విషయంలో ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు కాస్త స్వరం పెంచుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలంటే ఎమ్మెల్యేల జాయినింగ్స్ తో చెక్ పెట్టాలని చూస్తోందట. ఇప్పటికే పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలను ఏమాత్రం చేజార్చుకోకుండా వారితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. అనర్హత విషయం స్పీకర్ చేతిలో ఉన్నంత వరకు ఎమ్మెల్యేల పదవులకు ఎలాంటి ఢోకా ఉండదనే భరోసా కూడా ఇచ్చారట. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా అసెంబ్లీ సాక్షిగా
ఎలాంటి ఉప ఎన్నికలు రాబోవని స్పష్టం చేశారు. ఆపరేషన్ ఆకర్ష్ 2.0 ద్వారా పెద్ద స్కెచ్ వేస్తోందట కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్న పలువురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్య నేతలతో టచ్ లో ఉన్నారట. హస్తం పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏ టైంలోనైనా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారట పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. అయితే బీఆర్ఎస్ ఎల్పీ విలీనానికి అవసరమైనంత మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు రెడీగా లేరట. దీంతో కొందరు ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్ లో విలీనమవుతుందా? గాంధీ భవన్ మెట్లెక్కేందుకు సిద్ధంగా ఉన్న కారు పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు అనేది వేచి చూడాలి మరి.